పేజ్ నెంబర్ 250, 250, రికార్డింగ్ నెంబర్ 61, త్రిపురారహస్య జ్ఞానఖండసారం అనే పుస్తకంలో 20వ చాప్టర్ అయిన విద్యాగీత చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం అందులో అమ్మవారు మాట్లాడుతూ ఉన్నారు. అద్వైత జ్ఞానము అనేది ఇక్కడ హెడ్డింగు. దృశ్యమైన రెండవ పదార్థము ఏదియూ లేక కేవలముగా స్వయముగా ప్రకాశించు పరమ చైతన్యమే అద్వైత జ్ఞానము. అది పరోక్షముగా అనుభవమునకు వచ్చినప్పుడు, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్గా వచ్చినప్పుడు ద్వైత జ్ఞానమును తిరస్కరించును. అద్దమును తెలుసుకున్న తరువాత దాని యందు ప్రతిబింబములుగా గోచరించుచున్న సర్పములు, వ్యాఘ్రములు ఎట్లు భయము, కంపము మొదలగు వానిని కలిగింపజాలవో అట్లే అద్వైత జ్ఞానము కలిగిన తరువాత అజ్ఞానమునందు ప్రతిబింబించుచున్న దృశ్య ప్రపంచములోని సర్పములు, వ్యాఘ్రములు కూడా అసత్యములై భయము, కంపము మొదలగు వానిని కలిగింపజాలవు. చిత్తము శుద్ధమైన చిదాత్మతో ఏకమై నిర్వికల్ప సమాధిని పొందిన తరువాత సమాధి నుండి లేచినవాడు సమాధి యందు ఏ శుద్ధ చిదాత్మగా ఉన్నానో ఇప్పుడును ఆ శుద్ధ చితాత్మగానే ఉన్నాను అని గుర్తించును. అట్లు గుర్తించుటయే ప్రత్యభిజ్ఞానము. నెక్స్ట్ హెడ్డింగు పరజ్ఞానము. సమాధి ఎందువలనే తక్కిన సమయములందును స్వరూపమును గుర్తించుచుండుట పరజ్ఞానము. అది కలిగిన తరువాత వ్యవహారమున గోచరించు ఏ పదార్థమునందును సత్యత్వ బుద్ధి కలుగదు. అద్దమునకు భిన్నముగా ప్రతిబింబములకు ఎట్లు అస్తిత్వము, ఎగ్జిస్టెన్స్ లేదో ఆత్మయందు ప్రతిబింబించుచున్న సకల పదార్థములకు ఆత్మకు భిన్నముగా అస్తిత్వము లేదు. ఈ విజ్ఞానము కలిగినచో గాలి చేత మేఘము వలె సంశయములన్నీయూ ఎగిరిపోవును. ఈ పరజ్ఞానము కలిగిన తరువాత కామము, క్రోధము మొదలుగా సంస్కారములు కొన్ని మిగిలి ఉన్నను అవి కోరలు తీసిన పాముల వలె పడి ఉండును. ఇది పరజ్ఞానము. అపరజ్ఞానము ఇక శ్రవణము చేత గాని తర్కము చేత గాని దేహము, ఇంద్రియములు మొదలగు వానికి అతీతమైన కేవల చిదాత్మ యొక్క స్వరూపమును బుద్ధి చేత నిశ్చితముగా గ్రహించుట అపరజ్ఞానము. ఇదియే పరోక్ష జ్ఞానము. ఇది దేహము, ప్రాణము మొదలగు వాని యందుండు నేను అను అభిమానమును నశింపచేయును. నెక్స్ట్ హెడ్డింగు పరజ్ఞాన ఫలము. ఇక పరజ్ఞానము యొక్క ఫలమును వినుడు. పరజ్ఞానము కలిగినంతనే సకల దుఃఖములు నశించును. ఎచ్చటను దీని వలనను భయము కలుగకుండుటయే మోక్షఫలము. ఇది తేలు, ఇది పాము, ఇది పెద్ద పులి అని రెండవ వస్తువు తోచినప్పుడే లోకమున భయము కలుగుచున్నది. గాఢ నిద్రలో రెండవ వస్తువే భాసింపదు, కావున భయము కలుగుటలేదు. అట్లే ఆత్మకన్నా అన్యముగా ఏదియును లేదు అని రూఢిగా తెలిసిన వానికి వ్యవహార దశయందును సూర్యోదయమున చీకటి వలె తనకన్నా భిన్నముగా రెండవ వస్తువే తోచదు. ద్వైతభావమును వీడిన వానికి ఎచ్చటను ఎప్పుడునూ దేని వలననూ భయము లేదు. కావున ఆత్మజ్ఞానము కన్నా భిన్నములైన ఫలములన్నీయూ భయకారణములే అగును. లోకములో పుత్రుడు, భార్య, గృహము, ధనము మొదలుగా ఫలములన్నీ కొంతకాలమునకు అంతమొందక తప్పదు. అవి అంతమొందునేమో అను భయం ఎప్పుడునూ ఉండనే ఉండును. పుత్ర భార్యాదులతోడి సంయోగములన్నీ ఎప్పటికైనను వియోగముతో ముగియక తప్పదు. కావున అస్వరములైన వాని వలన అభయమెట్లు కలుగును. అభయరూపమైన మోక్ష ఫలమే యథార్థముగా ఫలము. స్వరూపమునందుండుటయే మోక్షము. తెలుసుకొనువాడు తెలుసుకొనుట, తెలుసుకొనబడుచున్న విషయము, దాని వలన కలుగు ఫలము అను ఈ నాలుగు ఎప్పుడు ఒక్కటిగా తోచునో, ఈ నాలుగు ఎప్పుడు ఒకటిగా తోచునో అప్పుడు అభయమైన మోక్షము కలుగును. ఇతర వస్తువులనన్నిటినీ తొలగించుకొన్న తరువాత నిద్రలో తమస్సు ఆవరించినట్లు కాక శుద్ధమైన ఆత్మస్ఫురణము ఏది కలదో అది ఏ జ్ఞానము. తెలిసికొనుచున్న వాని స్వరూపము కూడా ఇదియే.
అయినను మొదటవాడు తన స్వచ్ఛమైన స్వరూపమును గుర్తింపజాలడు. వాని చేత స్వరూపమును గుర్తింపచేయుటయే గురువు శాస్త్రము చేయుచున్న పని. వాని చేత తెలుసుకొనబడుచున్న విషయము కూడా ఇదియే. ఇట్లు జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అను మూడింటి యొక్క భేదము తొలగిపోవుటయే ఫలము. ఈ భేదములు నిజముగా లేవు, వ్యవహారము కొరకు కల్పింపబడినవే. కావున క్రొత్తగా లభించిన ఫలము కూడా ఏదియూ లేదు. ఎంతవరకు జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము, ఫలము అను భేదములు భాషించుచుండునో అంతవరకు కొండవలె సంసారము నిలచి ఉండును. ఎప్పుడీ భేదములన్నీ నశించి వీనికి ఆశ్రయముగా ఉన్న ఆత్మ భాషించును, అప్పుడు సంసారము గాలి చేత మేఘము వలె విచ్ఛిన్నమై నశించును. ఇంకో హెడ్డింగు సాధనము. ఇట్టి మోక్షమును పొందుటకు దాని యందు గాఢమైన వాంఛయే సాధనము. దాని యందు తత్పరత్వము లేనిచో ఇతర సాధనములు 1000 ఉన్నను ప్రయోజనము లేదు. అది పూర్ణముగా ఉన్నచో వేరొక సాధనమక్కరలేదు. ఎట్లయినను దీనిని సాధింతును అని ఎవడు తత్పరుడై ఉండునో వాడు అన్ని విధములా ముక్తుడే. అట్టివాడు కొలది దినములలో గాని, మాసములలో గాని, సంవత్సరములలో గాని, జన్మాంతరమున గాని తప్పక ముక్తుడగును. బుద్ధి యొక్క నిర్మలత్వములోని భేదములను బట్టి ముక్తి ఇప్పుడు గాని మరికొంతకాలమునకు గాని సంభవించుచున్నది. సకల పురుషార్థములను నశింపచేయునట్టి దోషములు బుద్ధి యందు అనేకములుండును. వాని చేతనే జనులు ఎల్లప్పుడూ ఘోరమైన సంసారమునందు తాపమునందుచున్నారు. అనాశ్వాసము, కామవాసన, జడత్వము అని ఈ దోషములు 3 విధములుగా ఉన్నవి. సంశయము, విపర్యయము అని అనాశ్వాసము 2 విధములుగా ఉన్నది. సంశయము, విపర్యయము అని అనాశ్వాసము 2 విధములుగా ఉన్నది. మోక్షము ఉన్నదా లేదా అని సందేహించుట సంశయము, మోక్షము లేనే లేదని తలచుట విపర్యయము. ఈ 2ను తత్పరత్వమునకు ముఖ్య ప్రతిబంధకములు. మోక్షము ఉన్నది అన్న దృఢ నిశ్చయము చేతనే ఈ 2 క్రమముగా నశించును. వేద విరుద్ధమైన తర్కము అనాశ్వాసమునకు మూలము. అట్టి కుత్సితమైన తర్కమును వదలి సరి అయిన తర్కమును అవలంబించినచో మోక్షమున్నది అను నిశ్చయము ఏర్పడును. పిదప శ్రద్ధ కలుగును. దానిచేత అనాశ్వాసము నశించును. కామాది వాసనలు శ్రవణమునకు ప్రతిబంధకములు. లోకములో ప్రతి వ్యక్తియు తాను కోరుచున్న దానినే ధ్యానించుచుండును. అట్టివాడు ముందున్న వస్తువుని కూడా చూడడు, చెవి దగ్గర చెప్పుచున్న మాటనైనను వినడు. అట్టివాడు దేనినైనను విన్నను అది వినని దానితో సమానముగానే ఉండును. కాబట్టి కామాది వాసనలను వైరాగ్య సంపద చేత జయింపవలయును. ఈ వాసనలు 1000 విధములుగా ఉన్నవి, కానీ వీనికన్నింటికి మూలము కామమే. అది నశించినచో అన్నీయూ నశించును, ఏదియూ మిగులదు. ఇది నాకు కావలయును అను ఆశయే కామము. సులభములైన కోరికలయందు అది స్థూలముగా, దుర్లభములైన వానియందు సూక్ష్మముగా ఉండును. దృఢమైన వైరాగ్యముతో దానిని నశింపచేయవలయును. కోరబడుచున్న విషయములయందు ప్రతిక్షణము దోషమును పరిశీలించుచు వానియందు వైముఖ్యమును పొందినచో ఆ వైముఖ్యము వాసనలను నశింపచేయును. ఇక 3వది అయిన జడత్వము చాలా పెద్ద దోషము. జడత్వము కలవాడు ఎంత శ్రద్ధతో విన్నను విషయము వాని బుద్ధికి ఎక్కదు. ఆత్మదేవతారూపిణి అయిన నా యొక్క సేవ చేత తప్ప వేరొక విధముగా జడత్వము నశింపదు. భక్తి ఎందలి తారతమ్యమును బట్టి జడత్వము కొంచెముగా ఉండుట, అధికముగా ఉండుట అను భేదమును బట్టి నేను నా భక్తుని యొక్క జడత్వమును వెంటనే గాని జన్మాంతరమునందు గాని నశింపచేయుదును. ఎవడు నన్ను ఎల్లప్పుడూ నిష్కామముగా భక్తితో ధ్యానించుచుండునో వానికి సత్సంగము మొదలగు సాధనములన్నీ సమకూడును. వాడు విఘ్నములనన్నిటినీ తొలగద్రోసికొని త్వరగా కృతార్థుడగును. సర్వ బుద్ధి ప్రసారమునకు కారణమైన నన్ను పూజింపక
ఎవడు మూఢుడై ఇతర సాధనములను అవలంబించునో వాడు అడుగడుగున విఘ్నములనందుచు ఫలమునెప్పటికో పొందవచ్చును, పొందకపోవచ్చును. కావున ఋషులారా, తత్పరత్వమే ముఖ్య సాధనము. నెక్స్ట్ హెడ్డింగ్ సాధకుడు. ఈ కారణము చేత సాధకులలో తత్పరత్వము కలవాడే శ్రేష్ఠుడు. అట్టివారిలో నాయందు భక్తి కలవాడు ఎల్లర చేతను పూజింపబడును. నెక్స్ట్ హెడ్డింగు సిద్ధి. దేహము, ప్రాణము మొదలగునవి ఆత్మ కాదు అను నిశ్చయమే సిద్ధి. శరీరాదులయందు ఎల్లరకు ఇది నేను అను భావన రూఢముగా ఉన్నది. ఆ భావనను నిర్మూలించుటయే సిద్ధి. మరి నిద్రలో ఈ భావన లేదు కదా, అది సిద్ధి అగునా? కాదు. తమస్సు యొక్క అతిశయము చేత నిద్రయందు మనస్సు మూఢమై ఏ భావనను పొందుటలేదు. అందువలన అది సిద్ధి కాదు. జాగ్రత్త దశయందే మనస్సునందు దేహమే నేను అను భావనను నిర్మూలించుట సిద్ధి. దేహాదులకు భిన్నముగా ఎవనికిని కేవలమైన ఆత్మస్వరూపమునందు నిశ్చితమైన భావన కలుగుట లేదు. దీనివలననే పెద్ద అనర్థముల పరంపర సంభవించుచున్నది. కావున దేహము, ప్రాణము, ఇంద్రియములు మొదలగు వానినన్నింటినీ భాషింపచేయుచున్న కేవల చిదాత్మయే నేను అను నిశ్చయము సకల సంశయములను నశింపచేయును. దీనినే విద్వాంసులు సిద్ధి అని చెప్పుచున్నారు. దీనికి మించిన సిద్ధి మరి ఏదియునూ లేదు. ఆకాశగమనము, అణిమ, మహిమ, గరిమ మొదలగునవి అన్నియు ఆత్మజ్ఞాన సిద్ధిలో 16వ భాగమునకు కూడా సరిపోలవు. అవి అన్నియూ దేశకాలములను అనుసరించి అల్పములైన ఫలములనొసంగును. ఆత్మజ్ఞాన సిద్ధి దేశకాలముల చేత పరిమితము కాదు. ఆత్మవిద్యా సాధనములందు ఆకాశగమనాది సిద్ధులన్నీయూ సంభవించును. కానీ ఆత్మజ్ఞాన సిద్ధియందు అవి విఘ్నములను కలిగించును. అందువలన మోక్షమునందు తీవ్రమైన ఇచ్ఛ కలవారు ఇంద్రజాలముతో సమానములైన ఆ సిద్ధులు ప్రాప్తించినను వాని వంక చూడరు. సాక్షాత్తుగా సృష్టికర్త యొక్క పదవియే లభించినను వారు తృణప్రాయముగా తిరస్కరింతురు. కాలక్షేప మాత్రములై జ్ఞానసిద్ధి కలుగుటలో ఆలస్యమునకు కారణములైన ఈ క్షుద్ర సిద్ధులతో వారికేమి పని? కావున ఆత్మజ్ఞాన సిద్ధి కన్నా మరి ఒక సిద్ధి లేదు. దేని చేత శోకము పూర్తిగా నశించి బ్రహ్మానందము కలుగునో అదియే సిద్ధి గాని తక్కినదేదియూ కాదు. మన రికార్డింగ్లో 61వ నెంబరు అయిపోయింది, 61 అయిపోయింది.